తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించింది కాంగ్రెస్ హైకమాండ్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేతలకు మంత్రి పదవుల్లో అవకాశం కల్పించింది. కుల గణన, వర్గీకరణతో అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చింది. దీంతో సోషల్ బ్యాలెన్స్ చేస్తూ 3 మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేసింది. సామాజిక న్యాయం ఎజెండానే ఎలక్షన్లో అగ్రనేతలు ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే కులగణన చేసి బీసీ కోటా పెంపు కోసం బిల్లులను ఆమోదింపజేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీల వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. తాజాగా కేబినెట్ విస్తరణలోనూ ఎస్సీల్లో 2 వర్గాలకు ప్రాధాన్యం దక్కింది. సామాజిక న్యాయం, ఉద్యమ నేపథ్యం, పార్టీ లాయల్టీకి గౌరవం ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. బలహీన వర్గాలకు కానీ షెడ్యూల్ క్యాస్ట్ దళిత వర్గాలకు సామాజిక న్యాయం చేసే ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఈరోజు దానికి ఉదాహరణగా మా గౌరవ మంత్రిగా సహచరగా మా ముదిరాజు వర్గానికి సంబంధించిన మా శ్రీహరి అన్నగారు, అదేవిధంగా పెద్దలు మాల వర్గానికి సంబంధించిన మా షెడ్యూల్ క్యాస్ట్ అన్నదమ్ములాగా కలిసినటువంటి మా వివేక్ వెంకటస్వామి గారు, సుమారు 32 లక్షల మాదిగా కుల బాంధవుల పక్షాన మా 6 ఎమ్మెల్యేల యొక్క కష్టంతోని, శ్రమతోని, వారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రులు మంత్రివర్గాన్ని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మెప్పించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక సామాన్య కార్యకర్తనండి నేను. కాంగ్రెస్ 2014 కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రారంభించినటువంటి నేను ఎన్ఎస్ఏగా, యూత్ కాంగ్రెస్ లో, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, ధర్మపురి శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతోని, ఆ లక్ష్మీనరసింహ దయతోని, యావత్ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దయతో నేను శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్గా ఈరోజు మంత్రివర్గంలో అవకాశం దొరికిందంటే ఈరోజు నాలాంటి సామాన్యమైన కార్యకర్త, మా తండ్రి గారు పెద్దపల్లి అర్జనవాడలో పుట్టి సింగరేణి కాలేజీలో గుమాస్తాగా పనిచేసినటువంటి మా తండ్రి గారు, వారి కుమారుడిగా నేను కాలేజీ లైఫ్ నుంచి ఎన్ఎస్సీఐగా, యూత్ కాంగ్రెస్ కార్యకర్తను, కాంగ్రెస్ జెండాను నమ్ముకున్న వ్యక్తిగా ఈరోజు ఇంత గౌరవాన్ని దక్కించిందంటే అది రాహుల్జీ, సోనియామ్మ తల్లి, మల్లికార్జున్ ఖార్గే గారు, మీనాక్షి మేడం గారు, అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు గారు, అదేవిధంగా మా మంత్రివర్గం అంతా కూడా నిజమైన సామాన్య కార్యకర్త. ఒక మాదిగా కుల బాంధవుల పక్షాన ఒక ప్రతినిధి ఉండాలని చెప్పి మా 6 మా యొక్క శాసనసభ యొక్క మనవిని మన్నించి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు జన్మాంతరం రుణపడి ఉంటా. పేదల పక్షాన ఆ వర్గంకెళ్ళి వచ్చిన వాడిగా, కష్టాలు తెలిసిన వాడిగా, ప్రజల ఇబ్బందులు తెలిసిన వాడిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకు అందే విధంగా ఒక బాధ్యత గల కేబినెట్ మంత్రిగా మేము కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా సవినయంగా మనవి చేసుకుంటున్నాం. మరొకసారి తెలంగాణలో ఉన్న మా మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వివిధ పత్రికలకు, వివిధ ఛానల్ యాజమాన్యాలకు కూడా మేము మనవి చేస్తుంటున్నాం. దయచేసి ఒక సామాజిక వర్గం నుంచి కష్టపడి వచ్చినట్టు కార్యకర్తల నుంచి స్థాయికి వచ్చిన వాడిగా మీ సహకారం కూడా మా అందరికీ ఉండాలని చెప్పి సవినయంగా చేతులు జోడించి నేను మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. ఒక్కసారి 2014 నుంచి 23 వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వము, ఆ ఒక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసము, ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని ఒకసారి ప్రజలందరూ గమనించాలని, ఆ బాధ్యత పరిపూర్ణంగా నిర్వహిస్తారని మరొకసారి నా మీడియా సోదరుల ద్వారా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదే మాదిరిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా, ఉమ్మడి పాలమూరు జిల్లా అందరు ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో ఏకైక నామం చెప్పింది వాకిటి శ్రీహరికి ఇవ్వడం మాకు అభ్యంతరం లేదని చెప్పినందుకు మా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యే అందరికీ, మా మక్తల్ నియోజకవర్గ ప్రజలు ఈ స్థాయి నిలబెట్టినందుకు వారికి, అదే మాదిరిగా మరి నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీ కాపాడుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.